ఇట్లా ముందు పోతే ఎట్లా నేను దొంగ హామీ ఇచ్చి అత్యంత ఆలస్యంగా చేసినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మీ కులం ఏంటి, మీ ఆధారంగా ఎంత ఈ ఏడపాకులు ఉన్నాయి, ఇట్లాంటి కొంతమంది బీసీ సోదరులు సర్వేలో పాల్గొనేది 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీల లెక్క ఎంత, సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా ఎంత, ఇక్కడ చేసిన వాడు బీసీలను సపరేట్ గా చేసాడు. ముస్లింస్ 2024 వచ్చే వరకు ఇంత పాపం బీసీలను మొదలుపెట్టేసాడు రేవంత్ రెడ్డి. ఒక 10,000 మంది పుట్టిన కొత్త రాజులు పెట్టినాము, ఎస్సీలలో 2,000 మంది కొత్త పుట్టిన. రైతు బిడ్డలకు కానీ, రైతు బీమా కానీ, రైతు మద్దతు కానీ, మద్దతు ధర కానీ, రైతు సబ్సిడీ కానీ, రైతు పెట్టుబడి కానీ ఎన్నో రకాలుగా వివిధ వర్గాలకు, వివిధ కులాలకు కేసీఆర్ గారు చేయడం జరిగింది. తీరా ఇప్పుడు ఏం జరుగుతున్నది? రీసర్వే అనే రూపంలో నువ్వు చేసేది బీసీలను అడగదొక్కడమే. మేము ఒకటే అడుగుతున్నాం, బీసీ పేరిట స్థానిక మంత్రి గారిని, బీసీ పేరిట ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యిళ్ళు, బీసీ పేరిట మంత్రి తీసుకున్నారు. బీసీలకు నీ చిత్తశుద్ధి ఉంటే బీసీలది 51%. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే ప్రకారం 10 ఏళ్ల కింద 51% ఉంటే 3-4% పెరుగుతుంది. 54-55% ఉండాల్సిన బీసీ సంఖ్య కోసం పోరాటం చేస్తావా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటావా అని కూడా అడగడం జరుగుతున్నది. అదేవిధంగా అదే కాదు, ఆ వాటా వచ్చిన తర్వాత నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా, గద్దె దిగుతారా అని కూడా అడుగుతున్నాం. అదేవిధంగా బీసీలకు ఆ వాటా ప్రకారం మనమెంతో మన వాటా ఎంత అన్న ప్రకారం ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో కానీ, రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్లో కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇచ్చిన వాగ్దానాలన్నీ తీరుస్తారా, లేకుంటే గద్దె దిగిపోతారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా అని కూడా ఈ సందర్భంగా నిలదీయడం జరుగుతున్నది. చివరిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి బీసీ బిడ్డ కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని గడప గడపకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ఒక పుస్తక రూపంలో దీన్ని తయారు చేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు దీన్ని అందజేస్తాం. ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీన్ని కింది స్థాయిలో అన్ని సబ్బండ వర్గాలకు తీసుకెళ్ళాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని కులాలకు చెప్పాలి, బీసీలకే మాత్రం కాదు, అన్ని వర్గాలకు చెప్పాలి, అన్ని కులాలకు చెప్పాలి. మనని అనుగదొక్కుతున్న విధానాన్ని చాటి చెప్పాలని కూడా ఈరోజు హాజరైనటువంటి బీసీ అన్నలకు, అక్క చెల్లెలందరూ కూడా నా విజ్ఞప్తి. ఈరోజు పత్రికా సమావేశ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరికీ ఈ సమాచారం చేరాలని కూడా పత్రికా అన్నలకు కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ వారికి కూడా నా విజ్ఞప్తి చేసుకుంటూ, ఏది ఏమైనా కానీ రీసర్వే నిజాయితీపూర్వకంగా చేసి మేమేదైతే 51 నుంచి 54-55% రావాలనో ఆ సర్వేను సంక్లుప్తంగా చేయాలి. అదేవిధంగా బీసీగా ఉన్నటువంటి ఇతర యొక్క ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో, ఏదైతే దాంట్లో మైనార్టీలలో బీసీలు ఎవరైతున్నారో దాన్ని కూడా కలుపుకుంటే రమారమిగా 60% పైవలకు పోతున్నది. కాబట్టి మేమెంతో మా వాటా ఎంత అని అడుగుతున్నామో, రేపు రాజ్యాధికారం కూడా బీసీలకే అగ్రభాగాన ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పిలువగానే వచ్చినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా 17వ తారీఖు రోజు కేసీఆర్